యాక్షన్. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు చిత్రం మార్చి 31న రిలీజ్ అయ్యి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల రివార్డులను కూడా అందుకుంటోంది. ఆల్రెడీ తమిళంలో, హిందీలో హిట్ అయిన ఈ చిత్రంపై ముందు నుంచే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు సినిమా కూడా బాగుండడంతో రివ్యూస్ కూడా బాగానే వచ్చాయి. ఇక గురు మూవీలో వెంకటేష్ బాక్సింగ్ కోచ్ గా కనిపించి కొత్త లుక్స్ లో అదరగొట్టారని చెప్పవచ్చు. గడ్డం లుక్ లో వెంకీ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక సినిమాలో క్యారెక్టర్ ని చూస్తే మురికి వాడలకు చెందిన రితికా సింగ్ ఉంటారు. సినిమాలో వెంకీ, రితికా బాక్సింగ్ చేస్తున్న ఆసక్తికర సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే మొదట ఈ సినిమా చేయాల్సిన హీరో ఎవరో తెలుసా? ఇంకెవరు, బాహుబలి చిత్రంలో బళ్ళాల దేవుడి పాత్ర పోషించిన దగ్గుబాటి రానా. మొదట 2010లో ఈ కథని రానాకే చెప్పిందట దర్శకురాలు కొంగర సుధ. అయితే ఇప్పుడున్న కథకు కొంత రొమాన్స్ జోడించి చెప్పిందట. రానా కూడా టెంప్ట్ అయ్యాడట సినిమా చేయాలని. కానీ అప్పటికే కొన్ని కమిట్మెంట్స్ ఉండటం వల్ల వీలు కాలేదు. కట్ చేస్తే 6 ఏళ్ల తర్వాత ఇదే కథ వెంకటేష్ దగ్గరకు వెళ్ళింది. తమిళ్లో హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి వెంకటేష్ సంతోషంగా ఒప్పుకున్నాడు. పక్కా బాక్సింగ్ కోచ్ గా ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశాడు వెంకటేష్. అయితే వెంకీ చేస్తున్నాడు కాబట్టి రొమాంటిక్ టచ్ ఇవ్వలేదు ఆ కథకి, అంతే తేడా. రానా గురు సినిమాని మిస్ అయినప్పటికీ మొత్తానికి దగ్గుబాటి కాంపౌండ్ దాటి పోలేదు గురు. కానీ వెంకటేష్ అభిమానులు మాత్రం రానా చేస్తుంటే ఎలా ఉండేదో, కానీ వెంకటేష్ చేసిన గురు సినిమా నటన మాత్రం సూపర్ హిట్ అని వెంకీ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు చెప్పుకుంటున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.